ముక్క కొట్టరా. ఇదిగో కొడుతున్నా, ఎర్ర రాణి కొడుతున్నా. కొట్టేవలవా ఎర్రరాని, ఇక్కడ కొట్టాల్సిందే. అబ్బో నువ్వు కొట్టావు. అంతే, ఎప్పుడు చూసినా పేకాట, అమ్మాయిలు, మందు. కాస్త బిజినెస్ లో నాకు సాయం చేసి ఆడవచ్చు కదా. నాతో చెప్పనయ్యా, ఏం చేయాలో చేసేస్తాను. ఏడిశాడు, వాడి వల్ల ఏమవుతుంది కానీ నాకు చెప్పు తమ్ముడు, నేను చేస్తాను. నోరు మూసుకుని చెప్పేది వినండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన సర్పరాజా బార్ అండ్ రెస్టారెంట్ కి వైలెట్ కలర్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి అని అడిగితే ఎవ్వని చే జనించు అని చెప్తాడు. సుమతి శతకం వీడికి కూడా సరిగ్గా రాదు. సుమతి శతకంలో మొదటి పద్యం శ్రీరాముని దయచేయ్. అందుకే నువ్వు పైకి రావన్నాయా, నీ బుర్ర 1960s లోనే ఆగిపోయింది. అన్నయ్య, నాది 20వ శతాబ్ద బుర్ర. నేను వెళ్తాను, ఆ వైలెట్ డ్రెస్ లో ఉన్న మనిషిని కలుస్తాను. నువ్వు అడగమంటే అడుగుతాను. ఏం చేయాలో చెప్పు. ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి అతను నీకు ఇంకో బ్రీఫ్ కేసు ఇస్తాను. అది తీసుకొచ్చి నాకి మధ్యలో చిలకొట్టడు కొట్ట. కస్టమ్స్ వాళ్ళు మన మీద కన్నేసి ఉంచారు. బీ కేర్ఫుల్. తమ్ముడు, నాగేంద్ర గారిని కాకపట్టి ₹1,00,000 బహుమతిగా కొట్టేసి ఆ చెంచిన వాళ్ళు పోద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. ఇదే నా శాపం. నేను బతికున్న వాళ్ళ శాపాలు పట్టించుకోను. టోపీ వైలెట్ కలరే, ఏంటి బూట్లు మాత్రం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అయినా అడిగి చూద్దాం. సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి? ఎప్పుడు తప్పుడు పనులు చేసినా అప్పుడు చేతికి సంకెళ్ళు పడును. అబ్బే, ఈ పద్యం కదే. అసలు పద్యం చెప్పేవాడు అక్కడున్నాడు. మరి నువ్వెవరు? సుమతి శతకంలో నీతిని కాపాడేవాణ్ణి, కస్టమ్స్ ఆఫీసర్ని. యు ఆర్ అండర్ అరెస్ట్. మళ్ళీ ఇప్పుడే వస్తా. అరెస్ట్ హిమ్. ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారి ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్ల వాడు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నా నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మావయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి? ఇక్కడ ఒక నవ్వుతున్న అమ్మాయిని అయితే కదా నువ్వు. ఏమండి ఎడిటర్, ఈ అమ్మాయి బ్రతుకుందనేసారుగా. ఈ అమ్మాయి గురించి ఎంతమంది వస్తున్నారు సార్? బతికే ఉంది. మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? అది సరే, కానీ ఎక్కడ? ఎక్కడంటే అది మరి ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ బ్రతుకుంది? తిలక్ నగర, బాలానగర, ప్రగతి నగర, దిల్సుఖ్ నగర, ఇంద్రానగర, కృష్ణానగర, యూసుఫ్ గుడ, ఎల్లారెడ్డి గుడ్డ, కూకట్పల్ల, బాగ్నింగ్పల్ల, ఎక్కడ? ఎక్కడంటే తెలియకపోతే ఫ్లాట్ లోనా, బిల్డింగ్ లోనా, కాంప్లెక్స్ లోనా, ఇండివిజువల్ హౌస్ లోనా, రెంట్ హౌస్ లోనా, పెంట్ హౌస్ లోనా, హోటల్ లోనా, హాస్టల్ లోనా, లాడ్జింగ్ లోనా, ఏదైనా అనాథాశ్రమంలోనా, కేడ ఫుట్పాత్ లోనా, ఎక్కడ బ్రతుకుంది? నాకేమి తెలియదు సార్. నిన్నద్దరు వచ్చి అమ్మాయి బతుకుందని వాయించారు, అందుకని వేశాను. అంటే నేను కొట్టలేదనా? ఇదిగో చూడు, నేను వైజాగ్ నుంచి ఈ అమ్మాయి కోసం వచ్చాను. చాలా టెన్షన్ లో ఉన్నాను సార్. ప్రెస్ అంటే నాకు గౌరవం, అందుకే ప్రెస్ చేసి చెప్తున్నాను.
ఈ అమ్మాయి ఎక్కడ బ్రతుకుంది, ఈ అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం బయోడాటా నాకు కావాలి. లేదా నువ్వు చచ్చిపోయావని నీ ఫోటో నీ పేపర్లోనే పడుతుంది, జాగ్రత్త. ఎందుకురా నవ్వావు? లేకపోతే ఏంటి సార్, చచ్చిందనే సార్. ఆ ఇద్దరు వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. పెద్ద తెలుగు మంత్రుల్లో బతుకుందనే సార్. వీడొచ్చి బండబూతులు తిట్టాడు. ఇది మన ప్రెస్కి అవసరమా? ఐ ఆమ్ ద ఎడిటర్, యు ఆర్ ద వర్కర్. మాటి మాటికి నవ్వకుండా నోరు మూసుకుని మన పత్రికలో జనన మరణాల కాలం తీసేయి, అర్థమైనా? అలాగే సార్. ఓరి బండ బడా, ఏందో అయితే పెద్ద ఏర్పాట్లు చేసినావు కదా. దయచేయి. ఏంటండి ఇది? అది మా అన్న తప్పు కాదు పెద్ద ఆయన. ఈ మధ్య మీద సింగపూర్ గుర్ర పద్యాలకి వెళ్ళి ఉంట్లే. అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగితే గుర్రం గారు చేసినది. అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచినా లాగో అలాగా వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి. వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పడం లేదు కదా. మా చంద్రాయుడిని గాడిది కరిసింది. అప్పటి నుంచి ఈడు వెనక ఎవరు వచ్చినా సరే కాలు విసురుతున్నారు. అలాగా రాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు, సైడు సైడు. దయచేయండి, దయచేయండి. నీ బండ బడా, ఏందైతే పిల్లకాయతో సర్కస్ కూడా సహిస్తావే. ఈ సర్కస్ కాదు రాయుడు గారు, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయలతో సహిస్తున్నావా లేక ఆడపిల్లకాయలతో కూడా సహిస్తున్నావా? లోపల భూగర్భంలో. పెద్ద ఆవిర్తానానికి ఏర్పాట్లేదే మా బాగా చేసినవే. చిన్నరాయుడు, ఎవడు నువ్వా? నీకు బుద్ధుందా? అదేందన్నా? ఇంకా పెద్ద ఇవన్నీ చూస్తుంటే మాయలు పకీర్ బాజరులా. ఇగో పకీరు, ఈడ బాలనాగమ్మ దొరుకుతా? ఏందో అయితే అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాలనాగం అక్కడుంది. ఇదేమిటే, ఏమైంది? నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన. ఇదో రకం జబ్బు. కాలుతో తన్నే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా. మా అన్న దెబ్బ రొట్టె లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు. మరి లేవాడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బ రొట్టెని తీసుకొచ్చే. దెబ్బ రొట్టె? అదే అన్న, ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది. పాటతో సరిపెడతాడా, ఇంకేమన్నా అడుగుతాడా? అడడు ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా. చక్రి ఏంటి?